100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టండి, 90 రూపాయలు డిపాజిట్ చేయండి, నావి కావు అని. శానతనం చేయరి, నోరు కట్టుకోరి, పేయి కట్టుకోరి, నడవడిక కట్టుకోరి. శానతనం చేసి దుడ్డు 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 కూడా పెట్టి ఒక హిమాలయ పర్వతం తయారు చేయరి. ఆ జయం తెచ్చేది 10, ఖర్చు పెట్టేది 100. ఇంకా నాన్న గొప్ప కావాలంటే ఏడైతావు? చూడని మా తాత ముత్తాతల కంటే నేను చూస్తున్నాను, మా ఇంట్లోనే చూస్తున్నా. అర్థమవుతుందా? కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, అవమానం పడ్డా పర్వాలేదు, ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, తను కష్టపడి సంపాదించిన దుడ్డు మాత్రం పోనీయరు. ఎందుకంటే దాని విలువ తెలుసు వాళ్ళకు, దాని విలువ తెలుసు కాబట్టి పోనీయరు. అట్లే నోరు కట్టుకొని కారం పొడి మెతుకులు తినన్నా గడిచి పెడతారు. అది బాని, బతికితే అట్లనే బతకాలి, మీకు తెలియదు. ఇంకా కొందరు ఎట్లున్నాడు, తిని తాగి చచ్చిపోలే పో. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టండి, 90 రూపాయలు డిపాజిట్ చేయండి, నావి కావు అని. శానతనం చేయరి, నోరు కట్టుకోరి, పేయి కట్టుకోరి, నడవడిక కట్టుకోరి. శానతనం చేసి దుడ్డు 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 కూడా పెట్టి ఒక హిమాలయ పర్వతం తయారు చేయరి. ఆ జయం తెచ్చేది 10, ఖర్చు పెట్టేది 100. ఇంకా నాన్న గొప్ప కావాలంటే ఏడైతావు? చూడని మా తాత ముత్తాతల కంటే నేను చూస్తున్నాను, మా ఇంట్లోనే చూస్తున్నా. అర్థమవుతుందా? కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, అవమానం పడ్డా పర్వాలేదు, ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, తను కష్టపడి సంపాదించిన దుడ్డు మాత్రం పోనీయరు. ఎందుకంటే దాని విలువ తెలుసు వాళ్ళకు, దాని విలువ తెలుసు కాబట్టి పోనీయరు. అట్లే నోరు కట్టుకొని కారం పొడి మెతుకులు తినన్నా గడిచి పెడతారు. అది బాని, బతికితే అట్లనే బతకాలి, మీకు తెలియదు. ఇంకా కొందరు ఎట్లున్నాడు, తిని తాగి చచ్చిపోలే పో.